అతి శ్రేష్టమైన జ్ఞానం అంటూ ఏదన్నా ఉంది అంటే ఇప్పుడే నేను వచ్చేటప్పుడు అక్కడ పేపర్ ఉంటే చూసా. మన తెలుగు ఆయన ఎవరు అమెరికా వెళ్ళి వచ్చి మూల కణాల మీద పరిశీలన చేస్తున్నాయంట. నొప్పులు, ముఖ్యంగా నడుము నొప్పికి మన శరీరంలో నుండే బోన్ మ్యారోలో నుండి అనుకుంటా మూలుగులో నుండి కొన్ని కణాలను లాగి వాటిని డెవలప్ చేసి ప్లాజ్మా అంట వాటిని కలిపి మళ్ళా ఎక్కిస్తున్నాడంట మూలుగులోకి. ఇప్పుడు మామూలుగా నార్మల్గా ఇంగ్లీష్ మెడిసిన్కి నడువు నొప్పులు ఎక్కడ చూసినా నొప్పులు కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పి, తలనొప్పి మామూలుగా 5% మందికి తగ్గుతుంటే మామూలు మెడిసిన్కి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఇప్పుడు హైదరాబాద్లోనే జరుగుతుందంట. 70% మందికి తగ్గుతున్నాయంట. ప్రయత్నాల్లో ఉన్నారు, ఇంకా అఫీషియల్గా రాలా. నేను అనుకున్నాను అసలు ఏమి జ్ఞానం అండి, జ్ఞానమా కదా, ఏమి జ్ఞానం, మంచిదే. కానీ ఆ జ్ఞానం నిన్ను పరలోకానికి చేర్చలేదు. ఆ జ్ఞానము నిన్ను దేవునికి పరిచయం చేయలేదు. ఆ జ్ఞానము నువ్వు దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా చేయలేదు. ఏ జ్ఞానం కావాలి? అతి శ్రేష్టమైన జ్ఞానం. స్తోత్రం. ఇది పుస్తకాలలో దొరికే జ్ఞానమో కాదు. ఇది నిత్యత్వమును గురించిన జ్ఞానం. ఇది పరలోకమును బోధించే జ్ఞానం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని గురించి నీకు వివరించే జ్ఞానం. హల్లెలూయా. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. అయిపోయింది, ముగించుతున్నాను. 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని, నేను అక్కడ వరకు అండర్లైన్ చేసుకున్నా. అంతేనా? టండర్ కార్డు ఇచ్చారండి నాకు. అవునా? నేనే 11 అయిందని కంగారు పడుతున్నా. అస్సలేం అవలా. ఇప్పుడే పాటలు ముగించే టైం అయింది అంతే. హల్లెలూయా. ఆమేన్. అబ్బబ్బబ్బబ్బబ్బ. క్రీస్తును సంపాదించుకొని, అందరానండి. ఊరుకోండి, అట్లా ఉసూరమంటాను. అక్కడ గట్టిగానమ్మా, ఇంకొంచెం గట్టిగా. ఏం చేశాడంట? ఏమ్మా ఏం చేశాడమ్మా? మీరేం చేశారు? క్రీస్తును సంపాదించుకున్నారు. మీ ఊళ్ళో అనుకోవచ్చు, వీళ్ళేంట్రా పెచ్చోళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. మీరు పెచ్చోళ్ళు కాదు. మీరు వాక్యమును విని జ్ఞానమును పొంది క్రీస్తును సంపాదించుకున్నారు. అక్కడ అయ్యగారు అడుగుతున్నారు, కరుణాకర్ గారు, ఏంటి మనకి పెచ్చ ఏంటి పురుగుల్లో? ఎవరైనా కూర్చుంటారా? పెచ్చెక్కినోడు కూడా కూర్చోడు. బిర్యానీ పొట్లం అయితే కూర్చుంటారా? చెప్పండమ్మా. బాబు బిర్యానీ పొట్లం అవుద్ది, ఏమవుతుంది, మా ఇంటికాడ 3 పొట్లాలు ఉన్నాయని వెళ్ళిపోతారు. కానీ ఎందుకు కూర్చున్నాం చెప్పండి? క్రీస్తుని సంపాదించాం. ఇక్కడ క్రీస్తున్నాడని మనకు తెలుసు. చెప్పండి. దుబాయ్ వెళ్ళిన వాళ్ళందరూ ఎరగదీసేస్తున్నారు అనుకో, మాకు నానా తిప్పులంటే అక్కడ అయినా ఉంటున్నారు. ఎందుకు చెప్పండి? ఇండియాలో అప్పులు, వారాలు వచ్చి గొడవ చేయడాలు, ఇంటి మీద అల్లరి చేయడాలు. తాళం వేయమంటావా అమ్మా? ఇంటి మీద బ్యానర్ కట్టమంటావా ఎలా వేస్తున్నామని? వద్దు వద్దు బాబాయ్, వద్దయ్యా. ఆడు వచ్చేటప్పుడేం పిల్లిలాగా వస్తాడు. నాన్న చెప్పేవాడు తాగుబోతాడు కంటే 3 రకాలైన యాక్షన్స్ ఉంటాయి, 3 రకాలైన వేషాలు. అక్కడికి పోయేటప్పుడు పిల్లిలాగా పోతాడంట. ఎవరైనా కనపడ్డా కానీ అసలు ఏం మాట్లాడు, అసలు పక్కకు తప్పుకొని పోతాడండి. ఇక చూడు, వేసిన తర్వాత కాసేపాకి వచ్చేటప్పుడు ఎవడరా అక్కడ అంటాడంట, పులి. అబ్బో మా పులి ఏంటి ఇక్కడ తిరుగుతుంది ఇక అనుకోవటమే మీరు. ఇక పులి అటు తిరిగి ఇటు తిరిగి ఇరగదీసి 1 గంట ఆగిన తర్వాత ఎక్కడో వెళ్ళి ఆ మురికి గుంటలో పడి ఇక్కడ
ఏదో అవతారం మీకు తెలుసు కదా. ఎక్కరా రే, ఎక్కరా బురదగుంటలు ఏంటి, ఎక్కనో నేను ఇక్కడే ఉంటా, చల్లగా ఉంది. వీళ్ళు కూడా అంతే, వచ్చేటప్పుడు పిల్లులు. ఒకవేళ మీరు గుర్తుంచుకోండి, ఎవరన్నా మీ ఇంటి మీద లోన్ ఇస్తామని వస్తే వద్దు, వాళ్ళు 4 రూపాయలు వడ్డీ వేస్తారు, 3 రూపాయలు వడ్డీ అంటారు, 5 రూపాయలు వడ్డీ వేస్తున్నారు, 6, 7 రూపాయలు వడ్డీకి వెళ్ళిపోతున్నారు. తెలుసా ఎట్లాగో? సపోజ్ ఇవాళ 50,000 మనం కట్టాలి, ఇవాళ కనుక అది కట్టలేదనుకో, రేపు కడతామనుకో 2,500 వేసేస్తాడు. మరేంటి, పిండేస్తారు, పిప్పి చేస్తారు, చచ్చిపోయినా కానీ వదిలిపెట్టరు. కాబట్టి వద్దది. డ్వాక్రా గ్రూపులు అంటే గవర్నమెంట్ కాబట్టి కొంచెం తక్కువ వడ్డీ తెస్తుంది. అయినా అప్పు చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, కానీ దట్ ఈజ్ ఓకే, రాజ్యాంగపరంగా ఇస్తున్న హక్కులు కాబట్టి. అప్పుల్లో కూరుకుపోకు. ఎక్కడున్నాం మనం? క్రీస్తుని సంపాదించుకో. ఈ రాత్రి పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నాకున్నవన్నీ వదిలేసి నష్టముగా ఎంచుకుని ప్రభువుని సంపాదించుకున్నా. ఈ సంపాదన ఏంటి? బంగారమా? ఒక్క పేట తాడన్నా వేయాల్సిందేనని కొంతమంది. ఇదివరకు 2 పేటలు ఉండేగమ్మా, మరి ఇదేంటి మళ్ళీ ఇదే తిరుగుతున్నా? ఎక్కడుందమ్మా? బ్యాంకులో పెట్టాడు, అయిపోయిందిగా. ఎందుకు వచ్చిన బాధ చెప్పండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. యేసయ్య చాలిన దేవుడు. చాలా ఇంకా కావాలా చెప్పండి? యేసయ్య దగ్గరికి వచ్చినాడు ఎక్కడ బారు, అది సూత్రం ఇదే. ఎవరన్నా రమ్మన్నారా, ఇటు రా అన్నారనుకో, అక్కర్లేదు నాన్న, నాకు యేసయ్య ఆయన చాలిన దేవుడు.